లక్ష్మీదేవి మనం ఏ తప్పులు చేస్తే మన ఇంటి నుండి వెళ్ళిపోతుందో మీకు తెలుసా? అందరూ లక్ష్మీదేవి సంపదనిస్తుందని భావిస్తారు, కానీ తను ఒకసారి దేవతలందరి మీద అలిగి పాల సముద్రంలో దాక్కుంది. అసలు లక్ష్మీదేవికి కోపం ఎందుకు వచ్చింది? దేవతలు మళ్ళీ ఆమెను ఎలా ప్రసన్నం చేసుకున్నారో తెలుసుకుందాం. లక్ష్మీదేవి అంటే శాంతమూర్తి అనుకుంటాం, కానీ ఒకగానొక సమయంలో దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవేంద్రుడు అహంకారంతో ప్రవర్తిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడైతే అహంకారం అగౌరవం ఉంటాయో అక్కడ నేను ఉండను అని చెప్పి స్వర్గాన్ని వదిలి పాల సముద్రంలో అంతరార్థమైపోయింది. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే లక్ష్మీదేవి వెళ్ళిపోగానే స్వర్గం మాత్రమే కాదు, భూలోకం కూడా కలతప్పింది. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ధైర్యం, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మీదేవి సముద్రంలో వెళ్ళిపోవడం వల్లే దేవతలు అసురులు కలిసి సముద్ర మదనం చేయాల్సి వచ్చింది. ఆ మదనంలోనే లక్ష్మీదేవి మళ్ళీ పునర్జన్మ పొంది విష్ణుమూర్తిని వివాహం చేసుకుంది. లక్ష్మీదేవికి సంచల అనే పేరు ఉంది, అంటే ఆమె ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. కానీ ఎక్కడైతే విష్ణుమూర్తి నామం వినిపిస్తుందో, ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారో అక్కడ ఆమె శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.